హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం? ఇక్కడ మా డాడీ అయితే కాజు సీడ్స్ పెడదామని చెప్పి మట్టిని లూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ మనం చెట్లు పెట్టే ముందు మట్టిని మంచిగా లూజ్ చేసుకోవాలి. మా డాడీ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు నాకు తెలియదు, దాంతో మట్టిని మొత్తం లూజ్ చేసుకుంటున్నాడు. ఆ మట్టిని మొత్తం లూజ్ చేశాక అవంతా నీట్గా జరుపుకొని మా డాడీ దగ్గర కాజు సీడ్స్ ఉన్నాయి. ఆ కాజు సీడ్స్ని ఒకటి ఒకటి పెడుతున్నాడు. ఆ మట్టిని మొత్తం తవ్వాక నీట్గా తీసి అంతా ఒక లెవెల్లో చేస్తున్నాడు. ఆ మట్టిని మొత్తం లెవెల్ చేశాక కాజు సీడ్స్ దగ్గర పెట్టుకున్నా పర్లేదు, దూరం పెట్టుకున్నా పర్లేదు. ఈ సీడ్స్కి మనం డైలీ వాటర్ వేస్తే మొలకలు వస్తాయి. మొలకలు వచ్చాక మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. సో మేమైతే దగ్గర పెట్టుకుంటున్నాం. మా డాడీ అన్ని సీడ్స్ దగ్గర పెడుతున్నారు. సీడ్స్ పెట్టాక వాటిపై మట్టి పోసేసి వాటిని కప్పేసేయాలి. మట్టి పోసి కప్పేశాక మనం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక 15 days వరకు డైలీ దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. మేమైతే డైలీ పెట్టిన ఒక 1 week నుంచి డైలీ వర్షాలు పడ్డాయి. సో మాకు మొలకలు 15 daysలోనే వచ్చాయి. ఇవి కాజు చెట్లు అండి. ఇవి మనం తీసి వేరే ప్లేస్లో పెట్టుకుంటే చెట్టు చాలా హెల్తీగా వస్తుంది. నేను కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను.